పరలోక రాజ్యాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఎన్ని వారాలుగా అండి? సుమారు ఎన్ని వారాలుగా? సరిపెట్టి 4 వారాలుగా ప్రభు మహాకృపను బట్టి ఈవేళ కూడా పరలోకం గురించి మనం తెలుసుకోబోతున్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే, మనం వెళ్ళాల్సిన ప్రదేశం, మనం ఉండాల్సిన ప్రదేశం ఇది కాదని ఈ వాక్యం చెప్తుంది. హల్లెలూయా హల్లెలూయా. మన నివాసం ఎక్కడట? పరలోకం. మన నివాసం ఎక్కడ? పరలోకం. వాక్యం అంటుంది, మీరైతే ఆయన రాజ్యాన్ని ఏం చేయాలట? వెతకాలి. ఏమి వెతకాలో, ఎందుకు వెతకాలో మనం తెలుసుకుంటూ వచ్చాం. పరలోక రాజ్యం ఎవరికి ఇస్తాడో తెలుసుకుంటూ వచ్చాం. ఈనాటి వేళ గడిచిన ఆదివారం ఒక వాక్య రెఫరెన్స్ లాగిపోయాం. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో అనుకుంటా, 7వ అధ్యాయం 58 గమనించండి. ఇంకొంచెం పైకి చదువునన్న 55. అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచాడు. దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం తెరవబట్టయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు ఆయన చూస్తున్నానని చెప్పాడు. స్తోత్రం. ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నటువంటి జీవితంలో శ్రమలు, నిందలు, అవమానాలు అది అందరికీ వచ్చేవి కావు. అవి కొందరికే పరిమితం చెందినాయి. స్తోత్రం. అందరూ వాటిని వార్చలేరు, కొందరే వాటిని వార్చగలుగుతారు. స్తోత్రం. నా ప్రభు మాట్లాడుతున్నారు ఏంటంటే, యేసయ్యే చెప్పారు తన శిష్యులతో, నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారంట? హింసించి, నిందించి. మత్తయి సువార్తలు అంటాడు కదా, 5వ అధ్యాయంలోనే, ధన్యతల దగ్గరే ఉంటుంది అది కూడా. 10 కానీ 9 కానీ 11 కానీ వచ్చినని చెప్పు నాయన. అది నీతి నిమిత్తము, అక్కడ కరెక్ట్ చదవాలా? అది నీతి నిమిత్తం కాదు, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి పలుకున్నప్పుడల్లా మీరేమవుతున్నారంట? స్తోత్రం చెప్పండి. నా నిమిత్తం, దేవుని నిమిత్తం. పరలోక రాజ్యం ఎవరికి ఇస్తాడంటే ప్రభు నిమిత్తం. చెప్పండి చెప్పండి, వాక్యం చెప్పరేంటి? నా నిమిత్తం ఏమించబడి, నిందించబడండి. నా నిమిత్తం హింసించబడతారు మీరు. స్తోత్ర. నా నిమిత్తము మీ మీద ఏం చెబుతారంట? అబద్ధ సాక్ష్యాలు, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరేమవుతున్నారు? మీరు ధన్యులు అవుతున్నారు. అదేంటి పాస్టర్ గారు, చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే, లేకపోతే నా మీద అబద్ధంగా మాట్లాడుతూ ఉంటే నేను ఎలాగా? నేను మరొకటి కూడా చెప్తున్నాను,
నీ సొంతంగా లేకపోతే, ఇందాక చెప్పగానే చెప్పాడు బాలు, చదవకనే చదివాడు బాలు, నీ నీతి నిమిత్తం అని. నీతి నిమిత్తం, మన నీతి నిమిత్తం అయితే ప్రయోజనం లేదు. శ్రమ పెట్టబడ్డా, నిందించబడ్డా, అవమానించబడ్డా పెద్ద ప్రయోజనం ఏమీ కలగదు. మరి ఎలాగా దీనికి ప్రయోజనం ఎలాగా చేకూర్చబడుతుంది? ప్రయోజనం అంటే ఎవరి నిమిత్తం అంటే మన నిమిత్తం కాదు, మన నీతి నిమిత్తం కాదు. ఒక్కొక్కళ్ళు వారి సొంతమైన, స్తోత్రం, హల్లెలూయా. ఏనండి, వాక్యం వినండి. బాలు లేదు, ఏం లేదు. ఎక్కడాగాం? ఇదే బాగా జరుగుతున్నటువంటి వాక్యం మధ్యలో ఇదే డిస్టర్బెన్స్. ఎక్కడాగాం? అదిగో ఎవరికి మైండ్లో లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఏమో అక్కని పిలిచావు, ఈసారి ఏమో వాడిని పిలిచావు, లేకపోతే ఈసారి డైరెక్ట్గా నన్నే పిలు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడాగాం? మన నిమిత్తం కాదు. ఇదిగోండి, మన నిమిత్తం అయితే ఉపయోగం ఉండదు. ఇదిగో నీ గురించి అయితే పెద్ద అక్కడ జరిగేదేమి లేదు. ఎవరి గురించి జరగాలో తెలుసా? ఎవరి గురించి నింద పడాలో తెలుసా? కొంతమంది అండి ఇదిగోండి నన్ను అన్నారండి, ఏంటండి నన్ను అన్నారండి అని లేస్తారు. నిన్నంటే పెద్ద ప్రయోజనం పరలోకంలో వచ్చింది అనుకుంటారు, పెద్ద ప్రయోజనం ఏమీ రాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నన్ను ఈ మాట అన్నారండి పాస్టర్ గారు, ఎంత లావు మాట అన్నారండి, ఎంత లావు మాట, ఎంత లావుదండి, పెద్ద ప్రయోజనం ఏమి? నేను ఎంత లావు మాట అన్నా, ఎంతకు 2 మాట అన్నా నీకు పరలోకంలో ఏమి గిఫ్ట్ ఏమీ రాదు. స్తోత్రం. దేవుని వాక్యం పలుకుతూ ఉంది, ప్రభువే చెప్తున్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? నిందిస్తారు. దేవుని కొరకు నిందించబడాలి, దేవుని కొరకు అవమానాన్ని ఓర్చుకొని ఉంటే మీరేమవుతున్నారట? ధన్యులవుతున్నారట. స్తోత్రం చెప్పండి. ప్రభు కొరకు పడాలి మాట, పరిచర్య కొరకు పడాలి మాట. దేవుని నిమిత్తం ఎవరైనా నిన్ను నిందిస్తే, ప్రభు నిమిత్తం ఎవరైనా నిన్ను కించపరిస్తే, ప్రభు నిమిత్తం నిన్ను ఎవరైనా ఒక మాట తోలనాడి మాట్లాడితే అది ధన్యత. స్తోత్రం. ఒక విశ్వాసిని ఒక మాట అనగానే దేవుడు చూసుకుంటాడులే ఏంటంట, అయ్య బాబోయ్ ఏమేం ఫీల్ అవుతుంది తెలుసా? నేను ధన్యురాలనయ్యా అన్నట్టుగా ఫీల్ అయిపోద్ది. స్తోత్ర. యేసయ్య కోసం మనం ఒక మాట పడిన వేళ, యేసయ్య కోసం, ఆయన పరిచర్య కోసం, ఆయన రాజ్యాన్ని నిర్మించే పనిలో నిన్ను ఎవరైనా నిందిస్తే, నిన్ను ఎవరైనా అవమానపరిస్తే, అబద్ధంగా చెడ్డ మాటలు పలికిన వేళ, అప్పుడట ఏమవుతావట? ఆ రోజున ధన్యత కలిగిద్ది నీకు. స్తోత్రం చెప్పు గట్టిగా. అప్పుడంట మీరు ధన్యులుగా ఉంటారు కనుక మీరు ఆనందించాలి, మీరు సంతోషించాలి. కారణం ఎందుకంటే పరలోకములో నీ ఫలము అధికం అవుతుంది, పెరుగుతుంది. స్తోత్ర. దేవుని కొరకు ఒక మాట పడేవారు లేరు ఈ లోకంలో, ప్రభు కొరకు ఒక మాటను అనుభవించేవారు లేరు లోకంలో. ప్రభు పరినిమిత్తమై ఒక మాట అన్నారు అంటే ఓర్చేవారు లేరు. స్తోత్రం. గుప్పెడని పట్టుకునేవారు లేరు. దేవుని కోసం అన్నా, పరిచర్య కోసం అన్నా, దేనికోసం అన్నా సరే మనం రిటర్న్ గిఫ్ట్ తిరిగి మళ్ళీ వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాం. స్తోత్ర. రిటర్న్ గిఫ్ట్ మరి ఇవ్వకపోతే
మనకు ఆనందం సంతోషం కలగదు. స్తోత్ర. అలా కాదు, ప్రభు కోసం మనం ఏం చేయాలంట? నిందని అనుభవించే స్థితి మనకు కలుగునుగాక. చెడ్డ మాటలు పలికినప్పుడల్లా ప్రభువులో ఆనందించుదుముగాక. హల్లెలూయా. క్రీస్తు కొరకు పడాలి. ఎవరి కొరకు? ప్రభు కొరకు పడాలి. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనము చెడ్డ మాటలు పలికినా కూడా నేను దేవుని పని చేశా. స్తోత్ర. ఆ రోజున మనం ఆనందించి సంతోషిస్తే ఏమవుతుందంట? పరలోకమందు మీ ఫలం ఏమవుతుందంట? అధికమవుతుందట. స్తోత్ర. హల్లెలూయా. అక్కడ రాశాడు, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా ఏం చేశారంట? హింసించారు. పరలోకం ఉట్టిగా రాదు, జీతం ఉట్టిగా. చెప్పరేంటి? జీతం ఉట్టిగా రాదు. ఒక్కొక్కరిని కదిలిస్తే, విశ్వాసుల్ని కదిలిస్తే వారి పరిచర్య అనుభవాలు ఎన్నో చెప్తారు. అందరినో కొందరిని, మనల్ని కాదులేండి. మనలో పరిచర్య అనుభవాలు ఏంటంటే చాలామంది ఏళ్ళు లెక్క పెట్టుకోవచ్చు. ఏం చేసాం మనం పరిచర్య అంటే? ఏం చేసాం? ఊడిసామా? పట్టేసామా? ఏం చేసాం? స్తోత్రం. ఎత్తుకోవాలి మనం వెంటనే. ఏం చేశాను? సంవత్సరానికి ఒకసారి చేశానా? నెలకు ఒకసారి చేశానా? 2 ఏళ్ళకు ఒకసారైనా చేశానా? స్తోత్రం. సరే, దేవుని కొరకు ఒక మాట పడ్డావా? ఎప్పుడు పడ్డా? సంవత్సరం ఒకసారి. ఎవరన్నా అన్నారా? ఎవరు అనలే. ఎవరన్నా అన్నమ్మా? ఇప్పుడన్నా అనండి, తొందరగా అనండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు మనం ఏం చేయాలంట? ప్రభు కొరకు మనం ఏం చేయాలంట? హింసించబడాలి, నిందించబడాలి. ఆ రోజునట ప్రభు మనకు పరలోకంలో మన ఫలం ఏం చేస్తాడట? అధికంగా మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కారణం ఏంటంటే, అధికం చేయటానికి గల కారణం ఏంటంటే, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. స్తోత్ర. హల్లెలూయా. లోకానికి ఏమై ఉన్నారు? మీరు ఉప్పు అయి ఉన్నాం. ఉప్పు చెప్పరేంటండి? ఉప్పు అమ్మా, ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఉప్పు ఉప్పుగా ఉంటుంది అనేరు గబక్కన. ఉప్పుగా ఉంటుందా? మరి చెప్పరేంటి? అంత ఒక సామెత ఉంది. ఏముంది సామెత? అన్నీ వేస్తాడు. అది లేకపోతే అసలు ఎన్ని వేసినా, అసలు ఎన్ని కలిపి తిప్పినా, ఎంత రుచిగల పదార్థాలు తిప్పినా, అది వేస్తే కానీ అందులోనికి ఏమి రాదు? రుచి రాదు. స్తోత్ర. లోకంలోనికి మనం ఏమై ఉన్నాము? ఎన్నేసి తిప్పినా మనం ఏమై ఉన్నాము లోకానికి? ఇప్పుడు చెప్పండి. ఉప్పు అంటే ఎన్ని రకాల రుచులున్నా ఉప్పు లేకపోతే ఆ కూర తినగలుగుతామా? అది ఉప్పు కాస్తేసి. ఏమండి, కొంతమంది ఆహారంలో పాతకాలంలో వేసుకొని తినేవాళ్ళు. ఉప్పును కారం కాస్త నూనె ఏదో వేసుకొని కలుపుకొని తినేవాళ్ళు. అబ్బా భలే ఉంది అనేవాళ్ళు. స్తోత్రం. అవునా? ఏమేసావు? ఉప్పు వేసావు. రుచి ఎక్కడొచ్చేసింది నీకు? ఉప్పులో ఉంది. రుచి మనలో ఉంది. లోకమంతటికి వెలుగు ఎక్కడుందో తెలుసా? ప్రభు మన జీవితంలో పెట్టారు. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. అందుకే మీరంతా నిస్సారంగా మారకూడదు. ఉప్పు నిస్సారం అయితే ఏం చేస్తారంట? తొక్కబడి బయట పారవేయబడటానికి తప్ప అది దేనికి ఉపయోగకరంగా ఉండదు. మనందరం ఆ రీతిగా క్రీస్తు కొరకు నిందలు అనుభవించి, అవమానాలు అనుభవించి, చెడ్డ మాటలను అనుభవించిన ప్రభు కొరకు మనందరం త్యాగంగా పనిచేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్టెఫెన్ని చదివాం కదా. ఆ స్టెఫెన్ ఊరు బయటకు ఈడ్చుకొని వచ్చేసారంట.
ఈడ్చుకొని వచ్చి అంత కోపంతో ఉన్నవారు ఆ మనిషిని నిందిస్తున్నారు, ఆ మనిషిని అవమానపరిచారు. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా నిందించారు, అవమానించారు, దూషించారు, పలుమార్లు ఉమ్మి వేశారు ఆయన ముఖము మీద. స్తోత్రం. చెడ్డ మాటలల్లా పలికిన వేళ, నిందించిన వేళ, హింసించిన వేళ పరలోకంలో ఆయన ఫలం ఏమవుతుందండి? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ స్టెఫెన్ గారికి కలిగినటువంటి ఈ ఇబ్బందిని బట్టి, ఇరుకును బట్టి, కష్టాన్ని బట్టి పరలోకంలో ఆయనకేమవుతుంది? ఫలము కలుగుతుంది. స్తోత్ర. ఈ లోకంలో నిందలు కలుగుతాయి, ఈ లోకంలో అవమానాలు కలుగుతాయి. ఈ లోకమే మనకు కలగజేసేది ఏదయ్యా అంటే నిందలే, అవమానాలే, కష్టాలే, నష్టాలే, నిట్టూర్పులే. కానీ పరలోకం మనకు ఫలం ఇస్తుంది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం మనకేమిస్తుంది? ఫలం ఇస్తుంది. ఈ లోకం నీకేమిస్తుంది అంటే నిందలు ఇస్తుంది, అవమానాలను ఇస్తుంది, నిట్టూర్పులను ఇస్తుంది, నిన్ను చేతగాని వాడిగా చూస్తుంది. స్తోత్రం చెప్పరు. కానీ పరలోకం మనల్ని చేయగలిగిన సామర్థ్యత గల వానిగా చూస్తుంది. హల్లెలూయా. నువ్వు చేయలేవు, చేతగాని వాడివి, ఎందుకు పనికిరాని వాడిని అని పలికిన ఈ లోకం, కానీ పరలోకం ఎన్నడూ ఎప్పుడు అలా పలకదో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకం మనకిచ్చేది ఇదే. పూలదండ ఐదు వస్తా ఉంటే పూల మార్గాన్ని ఈ లోకం మనకేమి ఏర్పాటు చేయదు, సన్మానించదు ఏ మనిషిని కూడా. సన్మార్గంలో నడవగలిగినటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, నా నిమిత్తం ముమ్మాటికి చెప్తున్నాను, నా నిమిత్తమే అనగా క్రీస్తు నిమిత్తమే. నువ్వు హింసించబడితే, నువ్వు అవమానించబడితే, నువ్వు నిందించబడితే, నిన్ను కష్టపడితే, ఇదిగో పౌలు శీల అనే వారిని ఇదిగో క్రీస్తును ప్రకటిస్తున్నాడని తిరిగి చెరసాల్లో వేశారంట. ఎక్కడ వేశారంట? వేస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? చెరసాల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? రెస్ట్ తీసుకుంటున్నారు. ఏం తీసుకుంటున్నారు? హాయిగా. హల్లెలూయా. పేతురయ్య గారు ఏం చేశాడు చెరసాల్లో అయితే చెప్పండి? సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే అయ్యగారు ఏం చేస్తున్నాడు అండి? గాఢ నిద్ర. అసలు దేవదూత వచ్చి లేపాలి, లేయా బాబు నీ చెప్పులు వేసుకోయా. స్తోత్ర. ఆయన అలాగ రెస్ట్ తీసుకుంటే వీళ్ళు ఎలాగ రెస్ట్ తీసుకుంటున్నారు తెలుసా? రాజాయాజక పరిచర్యను చేయగమము పిలిచావయ్యా. స్తోత్ర. కృంగిన వేళలో నాదరి చేరి, కృంగిపోయామయ్యా, బాధపడ్డాం. ఇదిగో అయ్యగారు వాళ్ళు అసలు ఎంత మాట అన్నారు నీకు తెలుసా అంటుంటారు ఒక్కొక్కరు. ఏమయ్యా ఉన్నారమ్మా అంటే అది యాప్రమల్లి. స్తోత్రం. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, క్రీస్తు కొరకు మనం ఏమవ్వాలంట? సిలువలో మనకు కనపడుతుంది, అందరు చెప్తారు ఆయన ప్రేమ. రెండోది కనపడేది ఏంటో తెలుసా? ఆయన త్యాగం. స్తోత్రం. త్యాగం లేకుండా పరిచర్య లేదు. స్తోత్రం చెప్పండి. సమర్పణ లేకుండా, త్యాగం లేకుండా దేవుని పరిచర్య లేదు. అర్థమవుతుందా? త్యాగం చేసిన బిడ్డలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, దీన సేవకులు ఉన్నారు. స్తోత్ర. అదే త్యాగం ఈనాటి వేళలో నీలో నాలో ఉండాలి. స్తోత్ర. అదే త్యాగం, క్రీస్తులో ఉన్న ఆ త్యాగం. ఏ త్యాగం? క్రీస్తులో ఉన్న ఆ త్యాగమే
ఈ స్టెఫనులో కనబడుతుంది. ప్రభువా, ఆయన నిలబడి చూస్తూ ఉంటే పరలోకం తెరవబడి ఆకాశం తెరవబడిందట. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఆకాశం తెరవబడిందని రాశాడు. నేనంటున్నాను, ఆయనే కనిపిస్తున్నాడంటే ఎవరైనా? ఇదిగో దేవుని కుడి పార్శ్వన నిలబడ్డాడంటే ఎవరు కనపడుతున్నారు? తండ్రి సింహాసనం కనపడుతుంది. అంటే ఏం తెరవబడింది అక్కడ? పరలోకం తెరవబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నిమిత్తం హింసించబడ్డాడు, దేవుని నిమిత్తం అవమానించబడ్డాడు, దేవుని నిమిత్తం నిందించబడుతున్నాడు, చెడ్డ మాటలు పలుకుతున్నాడు. స్టెఫెను ధన్యుడిగా మారుతున్నాడు. తండ్రి కుడిపార్శ్వన నిలబడి చూస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తున్నాడు ఆయన. స్తోత్ర. అంటే దీని అర్థం ఏంటంటే ఆఖరి క్షణం వరకు. ఒకసారి ఒక ఆవిడ ఒక మాట ఉంది. ఏమనంటే, ఇంకేందయ్యా, మొత్తం అన్నీ పోయినాయి కదా, ఇంకేముంది, నిందించి దూషించి నువ్వు కూడా చచ్చిపోయా అంది. మంచి మాట చెప్పావు, ధన్యురాలా. స్తోత్రం అన్నాడా? ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లుగా నువ్వు అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిలో కూడా ఆఖరి క్షణం వరకు కూడా అందరం తీసేశారు. యోబు దగ్గర నుంచి సమస్తం పెరిగి వేయబడ్డాయి, ఆఖరికి ఆరోగ్యంతో సహా. అవునా? అవునన్న వాళ్ళు స్తోత్రం చెప్పరే. ఆఖరి క్షణం వరకు అలాగ చూస్తా ఉన్నాడు. ఆఖరికి స్నేహితులు ఉన్నారంట ఆయనకి. స్నేహితులు ఎక్కడ నిలబడ్డారంట? దూరాన నిలబడి చూస్తున్నారంట. స్నేహితులు కూడా దగ్గరకు రావట్లా. ఆయన పరిస్థితి ఎలాగ మారిపోయిందంటే ఎండిన ఎడారిలాగా మారిపోయింది. ఎలాగ మారింది? ఎవరు దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు, ఎవరు ఆలకిచ్చేవాళ్ళు లేడు. ఎవరు ఒక మాట చెప్పి ధైర్యంగా, అయ్యా ఏం కాదు, ఏం పర్వాలేదు. నాకు మరొక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు. హలో, మరొక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు. ఒకరోజు దేవుడు అబ్రామును పిలిచాడు. అబ్రాము, ఎవరు నాయన? ఎవరే? అబ్రాము, బొమ్మలు అమ్ముకునే వాళ్ళు కదా, ఈ బొమ్మలు ఆ బొమ్మలు ఆ బొమ్మలు ఈ బొమ్మలు, ఏదో ఒక దేవుడు అయి ఉంటాడు అనుకున్నాడు. అబ్రాముతో మాట్లాడితే అబ్రాముకి ఏ రుజువు లేదు. అబ్రాముకి ఏమైనా రుజువు ఉందా? మరొక మాట చెప్తా. అబ్రాము కొరకు దేవుడు ఏదైనా అద్భుతం చేసి చూపించాడా? చేశాడా? అబ్రాము కొరకు దేవుడు ఏదైనా మిరాకిల్, సూచన క్రియ ఏదైనా చేశాడా? నేను చెప్తున్నా, అంతకుముందు ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఎలాగ మార్చాడు తెలుసా? ఎర్ర సముద్రాన్ని ఏకరాశిగా మార్చాడు. మార్చలేదా? అబ్రాము కంటే ముందు కాదా? స్తోత్ర. హల్లెలూయా చెప్పలేదు గట్టిగా. అబ్రాము కంటే ముందు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, పగలు మేఘ స్తంభంగా మార్చాడు, రాత్రి అగ్ని స్తంభంగా నిలిచాడు. స్తోత్రం. హల్లెలూయా. వారి కొరకన్ని చేసిన దేవుడు భ్రష్టులుగా మారిపోయి అరణ్యంలో రాలిపోయారు. అన్ని అద్భుతాలు చేసినా కూడా 3 రోజులకు నడిస్తే ఎంత దూరం వెళ్తామో అంత దూరం అంట మన్నా కురిసి అట్ట పడి ఉండేదట. 3 రోజులు ఎంత దూరం నడుస్తాం మనం? 3 రోజులు ఎక్కడికి వెళ్ళి ఆగుతాం? 3 రోజులకి గుండ్రు వెళ్ళిపోతామండి, దాడిపోతాం కదా, వెళ్ళిపోవచ్చు. అంత దూరం అంట మన్నా కురిసి, మోకాలు అంత ఎత్తు, ఇంత ఎత్తు, అంత దూరం ఉందంట మన్నా కురిసి. అయ్యా మాకు మాంసం లేదంటే అదే లెవెల్లో. స్తోత్రం. మహిమ కలిగిన కార్యాలు చెప్పినప్పుడు అన్న స్తోత్రం చెప్పరేంటి?
దేవుడు చేసిన అద్భుతాలను తలుచుకుంటున్నప్పుడు స్తోత్రం పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు మనుషులు చేసినవి కాదు. ఆయన కార్యాలు చెప్పేటప్పుడు మౌనంగా కూర్చున్నావా? స్తోత్రం చెప్పు గట్టిగా. ఏండి అంత దూరం పూరేళ్ళు పెట్టున్నాయి, వాక్యంలో రాయబడిన మాట్లాడేటట్టు చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి వచ్చేస్తున్నాయి అంట, తిన్నట్టు. ఆ రకంగా అద్భుతాలు చేశాడు. ఇదిగో మరొక మాట చెప్పనా, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వేసుకున్న వస్త్రం పాతకెళ్ళలేదని రాశాడు. స్తోత్రం. ఏది నువ్వు ఒక రోజు బయటకు పోయి గుంటూరు దాకా నడిచిరా, చూపించు నీ సొక్కా ఎట్లా ఉంటుందో చూస్తా నేను. ఒక్క పూట పనికి వెళ్ళిరా, నీ సొక్కా ఎట్లా ఉంటుందో చూస్తా నేను. ఎడారిలో ఎంత గాలి ఉంటుందో మన ఇళ్లలో అంత గాలి రాదు. ఖాళీ ప్రదేశం పొలాల్లో వచ్చిన గాలి ఇళ్లలో వచ్చిందండి? రాదు. అరణ్యంలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఎదురగాలి. ఇసుక ఎత్తి పోస్తా ఉంటే అన్ని అరణ్యాలే, ఆ ప్రదేశాలన్నీ అరణ్యాలే, ఇసుక దెబ్బలే. వాళ్ళు నడిచే అరణ్యాలన్నీ, నేను వెళ్ళాను బస్సులో, ఆ ఇసుక దెబ్బలే మొత్తం. అయినా వారి వస్త్రాలు ఏమవ్వలేదంట, పాతకెళ్ళలేదు. అంతగా దేవుడు అద్భుతాలు చేస్తే, ఆశ్చర్య కార్యాలు చేస్తే వారు ఏమయ్యారు? చివరికి భ్రష్టులైపోయినట్లుగా, ఆ అరణ్యంలో అడవుల్లో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. కొద్దిగా ముందుకు వస్తే అబ్రాం కొరకు ఏ అద్భుతం చేయలే, అందుకే నేటి వరకు విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఊరకే మార్రా ప్రభువా, అది ఆ షాట్లు పడాలా, పడితేనే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలుపంటూ కొట్టి కొట్టి మా కలుపుతుంది, ఇలా కలుపు రావట్లే ఈ సెలవులు. స్తోత్రం అండి. ఏమండి, పరలోకం ఉచితంగా వస్తుందా? అదేమన్నా టికెట్టా? గబక్కని వెళ్ళి అయ్యా ₹1 అంటున్నారు, ఏదో ఒకటి అమ్ముదామండి, ఏదో ఒకటి చేద్దామండి అంటే గబక్కను కొనుక్కుంటానికి. అట్లా కాకపోయా. స్తోత్ర, హల్లెలూయా. వారి కొరకు అన్ని అద్భుతాలు చేసిన, ఆశ్చర్య కార్యాలు చేసిన, ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు అన్ని అద్భుతాలు చేసిన, ఆశ్చర్య కార్యాలు చేసిన, విమత్కరమైన కార్యాలు చేసిన, శత్రువులను గడగడలాడించిన, రాజులను సైతం ఏం చేశాడు దేవుడు? వామ్మో వద్దురా బాబు, వాళ్ళతో మనకెందుకు, మీ రాజ్యం కూడా నడిచిపోతుంటే వద్దొద్దు నాయన, వద్దొద్దు. వాళ్ళ సైన్యాన్ని చూసే రాజులు మా ఏరియాలో కూడా వద్దురా నాయన, నడిచిపోవటానికి కూడా అనుమతి లేదని చెప్తున్నారు. అంత గొప్ప కార్యాలు చేసినా కూడా ప్రభువుని సరిగా విశ్వసించలేకపోయారు. కానీ ఏ ఒక్క అద్భుతం లేదు, ఏ ఒక్క సూచక క్రియ లేదు, ఏమి చూపల. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి తినాలో తెలియదు, ఎక్కడ ఆగమంటాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళమంటాడో తెలియదు. స్తోత్రం చెప్పండి. నేను చూపించు దేశం అది మంచిదో తెలియదు, చెడ్డదో తెలియదు. స్తోత్రం. అవునా? అది మంచిగా ఉంటే మంచి, ఒకవేళ లేకపోతే నీలో ఈ సందేహం కలగదా? అబ్బో అయ్యగారు ఒక పని చెబితే సార్, అయ్యా ఎన్నింటికి వెళ్ళమంట, పొగిలి వెళ్ళమంటావా, రేత్రి వెళ్ళమంటావా, అర్ధరాత్రి అందరూ పడుకున్నా వెళ్ళి తలుపు కొట్టమ్మా. స్తోత్రం. అయ్యా మరి రేపు ఉదయం పోదామని, అబ్బాయి గారు ఏందో ఎట్ట అనడం, నాకేందో అసలు నిద్ర పట్టలేదు, అన్నం తినబుద్ధి కాలేదు, కాళ్ళు ఏందో పైకి లేపాను, తల ఏందో కింద పెట్టి, అయినా కూడా నాకేందో తినబుద్ధి కాల. అబ్బా, సతమతం అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. కానీ అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, గమ్యమే తెలియని మార్గాన్ని పట్టుకుని వచ్చాడు. కాబట్టే ప్రపంచ దేశాలన్నిటికీ ఆయనే తండ్రి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
ఆయన న్యాయాధిపతి. స్తోత్రం చెప్పండి. ఒక చోట అంటాడు, అబ్రాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు అంటాడు. స్తోత్ర. నా ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి అండి. మన జీవితంలో నిందించబడకుండా, ఏ పని చేయకుండా, అవమానించబడకుండా, దేవుని కొరకు వచ్చామయ్యా వెళ్ళామయ్యా, వచ్చామయ్యా వెళ్ళామయ్యా, వచ్చామయ్యా వెళ్ళాం, ప్రజెంట్ సార్. ఏంటిది ఇది? ప్రజెంట్ సార్. సార్ కాదు, పాస్టర్ గారు. ప్రజెంట్ పాస్టర్ గారు. వందనాలు అయ్య గారు. వెళ్ళి వస్తామయ్యా, జాగ్రత్తగా వెళ్ళమ్మా. స్తోత్రం. పరలోకం ఇస్తాడా? మరి ఏం చేయబడాలి? కొన్ని మలుపులు రావాలి నీ విశ్వాస జీవితంలో. స్తోత్రం. కొన్ని మలుపుల్లోనికి నువ్వు తిరగాలి. హల్లెలూయా. ఆ మలుపులు అనుభవాల్లో గుండా నువ్వు వచ్చిన వేళ నా ప్రభు నీకేమిస్తాడమ్మా? పరలోకం ఇస్తాడు. తన బిడ్డలకు, అపోస్తులకు, పరిచారకులకు ఆయన పరలోకం తెరిచి నిలిచి స్వాగతం పలికాడు స్టెఫెనుకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలో పరలోకం దక్కాలని, మన జీవితంలో కూడా ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలని ఆశ కలిగిన వారమై, తాపత్రయ కలిగిన వారమై ఏం చేయాలి తెలుసా? ప్రభువా రావాలి నాయన, అట్టి వైరాగ్యం ఇవ్వు ప్రభు అని అడగండి. స్తోత్ర. ఎక్కడికి వెళ్ళాలి మనందరం? ఎక్కడికి వెళ్ళాల్సిన వారం మనందరం? ఏ బస్సు ఎక్కాలి? విజయవాడ బస్సు ఎక్కితే విజయవాడ వెళ్తావు. గుంటూరు బస్సు ఎక్కితే, ఇంకో ఊరు బస్సు ఎక్కితే, ఒక ఊరికి వెళ్ళాలని తెలిసిన వాడు ఏ ఊరు బస్సు వెళ్ళాలో ఆ ఊరు బస్సే ఎక్కుతాడు. వేరే బస్సు ఎక్కితే గమ్యానికి చేరడు. పరలోకం వెళ్ళాలి. పరలోకానికి చేరుకోగలిగిన భక్తి జీవితం నా ప్రభు మనందరికీ కలుగచేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఎన్నడూ ప్రజలన్నట్లుగా నిందించారనో, అవమానించారనో, చెడ్డ మాటలు పలికారనో, వారు ఇలాగన్నారనో, వీరు ఇలాగన్నారనో ఎన్నడూ ఎప్పుడు భావించొద్దు. కారణం, దేవుని కొరకు ఒకవేళ నువ్వు నిందించబడితే నువ్వు ధన్యురాలివి. స్తోత్ర. దేవుని కొరకు నువ్వు నిందించబడితే నువ్వు ధన్యుడివి. స్తోత్ర. నువ్వు ఆనందించు. ఒకవేళ ఒక మాట అన్నా సంతోషించు. కారణం, ఎక్కడ మన ఫలం? పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ రీతిగా పాటించండి. ఆ రీతిగా భక్తి చేయండి. పరలోకం వెళ్ళగలిగిన స్థితి, పరలోకం వెళ్ళగలిగిన భక్తి, పరలోకం వెళ్ళగలిగినటువంటి మార్పు మన జీవితాల్లో కలుగచేయునుగాక. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. స్వేచ్ఛార్పణలు అర్పించుకుందాం.